నమస్తే ఫ్రెండ్స్, కేఎస్ సిడ్స్కి స్వాగతం. నేను మీ సౌజన్య. ఈరోజు మనం స్పైసీగా క్రంచీగా మసాలా చెక్కలను చేయటం చూద్దామండి. పండుగలకే కాకుండా పిల్లలకు స్నాక్స్లా చేసుకోవచ్చు. ఈవినింగ్ టీ టైం స్నాక్స్లో కూడా చాలా రుచిగా ఉంటాయండి. మరి లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దామా? ముందుగా 1/2 కప్పు పెసరపప్పు శుభ్రంగా కడిగి అరగంట సేపు నానబెట్టుకోవాలి. అలాగే 1/2 కప్పు పల్లీలు వేయించి పొట్టు తీసి పప్పు గుత్తితో కచ్చాపచ్చాగా దంచి 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. బేసిన్లో 3 కప్పులు బియ్యపిండి తీసుకోవాలి. ఇది తడిపిండి కాదండి, షాప్లో తీసుకున్న పొడి బియ్యపిండి. అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి సమానంగా తీసుకోవాలండి. దీంతో పాటు 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ సాల్ట్ లేదా మీ రుచికి సరిపడా వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు, 1 టేబుల్ స్పూన్ నల్ల నువ్వులు వేసుకోవాలి. నానబెట్టిన పెసరపప్పులో నీళ్లు తీసేసి పెసరపప్పు వేసుకోవాలి. అలాగే నానబెట్టిన వేరుశనగపప్పులో నీళ్లు తీసేసి వేరుశనగపప్పు వేసుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి. దీనితో పాటు 1/2 కప్పు రూమ్ టెంపరేచర్లో ఉన్న బటర్ వేసుకోవాలి. ఇంట్లో వెన్నపూస ఉంటే అదైనా వేసుకోవచ్చండి. ఇప్పుడు వీటిని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. వెన్నకు బదులు డాల్డా వేసుకోవచ్చు, వేడి నూనె కూడా వేసుకోవచ్చండి. పుదీనాకు సన్నగా కట్ చేసి వేసుకున్న చెక్కలు చాలా రుచిగా ఉంటాయి. దీనితో పాటు 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇంగ్రీడియంట్స్ అన్నీ పిండితో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. బటర్ ఎక్కువ వేసుకోకండి, చెక్కలు విరిగిపోతాయి. 25 గ్రాములు వేసుకుంటే సరిపోతుందండి, లేదా 1/2 కప్పు వేసుకున్నా సరిపోతుంది. బటర్ పిండికి పట్టించటం వలన చెక్కలు గుల్లగా వస్తాయండి, గట్టిగా రాకుండా కరకరలాడతాయి. ఇలా కలిపిన తర్వాత ఈ స్టేజ్లో పిండి రుచి చూడండి. మీకు ఏదైనా తగ్గిందంటే తెలుస్తుంది. కారం తగ్గినా, ఉప్పు తగ్గినా, మసాలాలు తగ్గినా యాడ్ చేసుకోవచ్చు. ఏదైనా తగ్గిందంటే వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో వేడి నీళ్ళు పోసుకొని పిండి బాగా కలపాలండి. ముందు గంటితో కలుపుకొని తర్వాత చేతితో కలపండి. నీళ్లు గోరువెచ్చగా అయినా ఉండాలండి, మరీ చల్లగా ఉండకూడదు, చెక్కలు విరిగిపోతాయి. పిండి సాఫ్ట్గా ఉండాలి, అలాగే గట్టిగా ఉండాలండి. అప్పుడే చెక్కలు కరకరలాడుతూ గుల్లగా వస్తాయి. చూడండి, వీడియోలో చూపించిన కన్సిస్టెన్సీలో ఉండాలి. మరీ మెత్తగా లూజ్గా ఉన్న చెక్కలు సరిగా రావండి. గట్టిగా చెక్కలు చేసుకోవటానికి వీలుగా కలుపుకోవాలి. పిండి కలిపాక మూత పెట్టి 10 నిమిషాలు పక్కనుంచాలండి, సాఫ్ట్ అవుతుంది. పిండి రెడీ అయ్యింది. ఇప్పుడు ఈ పిండిని చిన్న చిన్న బాల్స్లో చేసుకోవాలి. బాల్స్ చేసేటప్పుడు చేతికి నూనె అప్లై చేసుకుంటే పిండి అంటుకోకుండా ఉంటుందండి. బాల్స్ చేసుకున్న తర్వాత మిగతా పిండి మీద ప్లేట్ కానీ తడి క్లాత్ కానీ కప్పుంచాలి. పిండిలో ఉన్న తడి ఆరిపోకుండా ఉంటుంది. పిండి ముద్దలు చేశాక గట్టిగా ఉన్న కవర్ను 4 వైపులా కట్ చేసుకొని నూనెను గ్రీస్ చేసుకోవాలి. ఇప్పుడు పిండి ముద్ద ఉంచి వీడియోలో చూపించినట్లు పైనున్న కవర్ని ఫోల్డ్ చేసి ఏదైనా అడుగు సదరంగా ఉన్న బాక్స్తో కానీ గ్లాస్తో కానీ ప్రెస్ చేయాలి. మరీ అదింపెట్టి ప్రెస్ చేయకూడదండి. ఫస్ట్ కొంచెం ప్రెస్ చేశాక పిండి ఈవెన్గా ప్రెస్ అయిందో లేదో చూసుకొని పైన కొంచెం లైట్గా ప్రెస్ చేస్తే సెట్ అవుతుందండి. ఇలా మందంగా కాకుండా మరీ పలుచగా కాకుండా ప్రెస్ చేసుకోవాలి. ఎడ్జెస్లో కొంచెం క్రాక్స్ రావాలండి, అప్పుడే చెక్కలు కరకరలాడుతూ గట్టిగా వస్తాయి. పూరీ ప్రెస్లో అయినా చేసుకోవచ్చు, మీకు ఎలా వీలైతే అలా చేసుకోండి. పల్చటి కాటన్ క్లాత్ని కానీ టవల్ని కానీ తడిపి నీళ్లు పిండేసి దాని మీద చెక్కలను అమర్చుకోవాలండి. తీసుకోవటానికి ఈజీగా వస్తాయి. ఇప్పుడు రెడీ చేసుకున్న చెక్కలను కాగిన నూనెలో వేసుకుని వేయించుకోవాలి. కాగిన నూనెలో కొద్దిగా పిండి వేసి చెక్ చేసుకోండి. ముందు కొద్దిగా పిండి వేయిస్తే నూనె వేడి సమంగా ఉంటుంది, చెక్కలు ఈవెన్గా వేగుతాయి. ఫ్లేమ్ని మీడియంలో ఉంచి చెక్కలు వేసి 2 వైపులా మంచి గోల్డెన్ కలర్కు వచ్చేలా వేయించాలి. అన్ని వైపులా ఈవెన్గా ఫ్రై అయ్యేలాగా గంటతో తిప్పుతూ వేయించాలండి. ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపుకు మార్చుకొని వేయించాలి. 2 వైపులా మంచి గోల్డెన్ కలర్కు వచ్చే వరకు వేయించి టిష్యూ మీద కానీ చిల్లులు గిన్నెలోకి కానీ తీసుకోవాలి. ఎక్స్ట్రా ఆయిల్ పోతుందండి. చెక్కలు నూనెలో వేయగానే పొంగు వస్తుందండి. వేగినప్పుడు పొంగు తగ్గుతుంది. పొంగు తగ్గినప్పుడు నూనెలో నుంచి తీసుకోవాలి. ఆరిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే. ఇంతేనండి, కరకరలాడుతూ చెక్కలు రెడీ అయ్యాయి. రెసిపీ నచ్చితే ట్రై చేసి కామెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. లైక్ చేసి తెలిసిన వారందరికీ షేర్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ని ప్రెస్ చేసి ఆల్ని సెలెక్ట్ చేయండి. నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు రెగ్యులర్గా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.